ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ స్కామ్ నిందితుల సంస్థలు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 చోట్ల రైడ్స్ చేస్తోంది ఈడీ. తెలంగాణ, ఏపీ, తమిళనాడుతో పాటు కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. నకిలీ బిల్లుల చెల్లింపులతో పాటు కిక్ బ్యాంకుల చెల్లింపులపై ఈడీ ఫోకస్ పెట్టింది. 3,500 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ స్కామ్ నిందితుల సంస్థలు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ లోని మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈడీ అధికారులు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు? ఇప్పటివరకు ఏమైనా సమాచారం, కీలక సమాచారం ఏమైనా దొరికిందా? అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏపీలో తీగ లాగితే మొత్తం తొలగా తెలంగాణలో డొంక కదిలినట్టుగా అవుతుంది. మొత్తం తొలగా చూసుకుంటే ఏపీ, హైదరాబాద్ తో సహా అయితే మొత్తం తొలగా దేశవ్యాప్తంగా 20 చోట్ల అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుండే మొత్తం తొలగా కూడా భారీ ఎత్తున ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీలో 2 ప్రాంతాల్లోనూ అయితే అధికారులు ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో కూడా భారీ ఎత్తున ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు తెలుస్తున్నారు. సుమారుగా 3,500 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఈడీ గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల తరపున ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ అయితే బ్యాంక్ అకౌంట్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఉంటారో వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా మొత్తంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్లను మొత్తం అయితే నకిలీ ఇన్వాయిస్లను తయారు చేసి ఈ యొక్క తతంగం మొత్తం నడిపినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కిక్ బ్యాక్ చెల్లింపులు సులభతరం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కిక్ బ్యాంక్ మెయిన్ గా చూసుకుంటే ఈ యొక్క కిక్ బ్యాంక్ చెల్లింపులు ఏ విధంగా చెల్లించారు, ఆ యొక్క ఇన్వాయిస్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటూ కూడా కోణం లోపల అయితే భారీ మొత్తంలో 3,500 కోట్ల కుంభకోణం కాబట్టి దీనిపైన ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో, వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా మొత్తంగా ఈడీ అధికారులు ఈ ఉదయం నుండి సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ లోను, తమిళనాడు, కర్ణాటక ప్రాంతంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కంటిన్యూస్ గా సాగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ స్కామ్ నిందితుల సంస్థలు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తోంది. అయితే హైదరాబాద్ లో మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా 20 చోట్ల రైడ్స్ చేస్తోంది ఈడీ. తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఢిల్లీలో కూడా ఈడీ తనిఖీలు చేపట్టింది. నకిలీ బిల్లుల చెల్లింపులతో పాటు కిక్ బ్యాంకుల చెల్లింపులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. 3,500 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏపీలో ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి, మొత్తం ఎన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు? ఈడీ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో, మద్యం స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా సంఘటనలు సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో లెక్కలకు సంబంధించినటువంటి స్కామ్ కు పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలకు సంబంధించి, మద్యం స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజెంట్
పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పూర్తిగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా రాష్ట్రాల వారీగా బయటపడుతున్నటువంటి మద్యం స్కామ్ సంబంధించినటువంటి అంశాలు, ఈ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి పరిస్థితులు, రాజకీయంగా ఈ మద్యం స్కామ్ సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఈడీ హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దేశవ్యాప్తంగా కూడా 20 చోట్ల రైడ్స్ చేయడంతో పాటు తెలంగాణ, ఏపీతో పాటు అదేవిధంగా తమిళనాడులో కూడా, కర్ణాటక, అదేవిధంగా ఢిల్లీలో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద దాదాపు 3,500 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ ఈడీ చేస్తున్నటువంటి సోదాలు, దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.